చరిత్ర తెలుసుకుంటుంటే మన దేవునిగా మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించుకున్నాను. స్థుతించడం రీతిగా నూతన మాసంలో మరొకసారి రీతిగా కూడుకొని పరిశుద్ధంలో ఆరాధించడానికి కృపలో ధన్యతలు దేవుడు అందరికీ అనుగ్రహించే సరిగ్గా వచ్చి కాశీ కాపాడుతున్నాడు. వారికి దేవుని సన్నిధి వస్తున్నాము. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతని అనుభవిస్తూ ఆరాధిస్తూ బలపరచబడుతూ నడిపింపబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తాం. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మతోనే మనం బలపరుస్తాడు, తన సత్యాన్ని మనకి తెలియపరుస్తాడు. కాబట్టి అందుకనే వాక్యం చెప్తుంది కదా, దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేము. కాబట్టి ఇవి మనకి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు విశ్వాసంతో కూడుకున్నప్పుడు ఆత్మీయ బలాన్ని చేకూరుస్తాయి. అందుకే అంటారు సంఘంగా సమాజంగా కూడడము మానవుడి. ఈరోజు మీరే చూస్తున్నారు, ఎంతమంది వచ్చేవారు కానీ ఎంతమంది తగ్గిపోయారు. కారణం ఏంటి? ప్రార్థిస్తున్నాం, సాటర్డే సర్వీస్ కొరకు, సండే సర్వీస్ కొరకు దేవుని సన్నిధిలో ప్రభా సంఘాన్ని నువ్వు బలపరచు, అనేకుల్ని నడిపించు, నీ జీవవాక్యము వినిపింపజేయ ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. మన వంతు మనం చేయకపోతే కారకుడు విలువైదు. వాట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. సంఘాన్ని బలపరచమని, అనేకుల్ని దేవుడిని నడిపించమని. ఏదో సంఘానికి నడిపించబడుతున్నారంటే సంఘం ఏదో లబ్ధి పొందడానికి కాదు. సంఘానికి నడిపింపబడాలి దేనికి తెలుసు? ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి. చాలా సంఘాలు లబ్ధి పొందడానికి అనేకుల్ని ఆకర్షించుకుంటుంటారు. కానీ దేవుడు ఇచ్చిన మహాత్మను బట్టి మా సంఘం అయితే ఒక్కరున్న, ఇద్దరున్న, 10 మంది ఆత్మీయ బలాన్ని అనుభవించేలాగా మనము నడిపింపబడుతున్నాము అని తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది మనకు కావాలి. ప్రతిదినము ఆహారము మనం భుజిస్తున్నప్పుడు శరీరానికి ఎట్టి రీతిగా అయితే బలాన్ని కలుగజేస్తుందో అట్టి రీతిగానే దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన మనం, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆత్మీయ బలము, ఆత్మీయ పోషణ మనం కలుగజేసుకుంటాము. ప్రతి ఆదివారము మందిరానికి వచ్చినప్పుడు ఒకటొక కాన్సెప్ట్ పెట్టుకోవాలి, ఒకటొక గురి పెట్టుకోవాలి. ఏంటంటే, ప్రభా రాబోతున్న మండే నుంచి నెక్స్ట్ సండే వరకు నాకు కావాల్సిన ఆత్మీయ బలాన్ని చేకూర్చుకునే కృపను, అట్టి వాక్యాన్ని, అట్టి సత్యాన్ని, అట్టి ఆత్మ బలంలో నాకు అనుగ్రహించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీ ఆస్తి ఆయన నీకు తప్పక అనుగ్రహించబడి అంతమాత్రమే కాదు కానీ ప్రతిదినము మనము వాక్యాన్ని చదవాలి. అందుకని నేడు అనుదిన ఆహారము మాకు దయచేయము అని నేర్పించాడు ప్రార్థన. సో ప్రతిదినము దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలని ఆయన పోషించేవారు. ఆనాడు ఈశ్వర ప్రజలని దేవదూతలు తినే ఆహారమైన మన్నాతని పోషించాడు. ఈరోజు సార్వత్రిక సంఘాన్ని ఆయన ఆయన వాక్యం చేత పోషింపజేస్తున్నాడు. వాటి మందిరానికి ఇస్తున్నామంటే ఆత్మీయ పోషణను పొందుకుంటున్నావా అన్నది నీకు ఆలోచన కలిగి రావాలి. ఆలోచన కలిగి రాకుండా ఏదో ఆచరణ ప్రకారం వచ్చామనుకో ఆ ఆత్మీయ పోషణను పొందుకోలేని వారిగా మనము నిరుత్సాహంతో తిరిగి వెళ్లాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆశతోని దేవుని దగ్గర వచ్చినప్పుడు వాక్యం చెబుతున్న రీతిగా ఆశపడే ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. We have to have desire for God. దేవా, నీ వాక్యం నాకు కావాలి, నీ వాక్య బలం నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. అలాగే నేను చేకూర్చుకోవాలి. ఈ లోకంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటాన్ని నేను వాక్యం ద్వారా నేను చేయించాలనుకోవాలి అని ఆ శక్తిని నాకు కనపరిచినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తామని దేవుడు తెలుస్తుంది. వాక్యంలో వెళ్దాము. కరెక్ట్ 8:30 అవుతుంది. ఒక 20 minutes వాక్యం తీసుకున్నాం. దానికన్నా ముందు ఒక చిన్న పల్లవి శ్రమ పాడుకొని వాక్యంలో
నడిపించునావా సంద్రమునదేవా నవ జీవన మార్గమునా నా జన్మదరిపా నా జీవన మార్గమునా నా జన్మదరిపా ఎందుకు బాగా ప్రారంభించింది? ఎందుకంటే మన జీవితాల్లో దేవుని వాక్యం అనే లోతుల్లోనికి నడిపింపబడాలి. పై వాక్యం చదివే క్రైస్తవులు మనకుంది, కానీ వాక్యంలో లోతుగా వెళ్ళిన అనుభవం కలిగిన క్రైస్తవులు మనము మార్చబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఇంకొక వాస్తవం చెప్పాలంటే కనుక ఈ పాట మనం ఎప్పుడు పాడలేదు, ఫస్ట్ టైం కాదు. అందరు పాడుతుంటే ఏదో అంట నోరు తిప్పుకుంటూ పాడేస్తుంది కలిసి, కానీ ఎందుకు దేవుడి పాట ఆ లోతైన అనుభవంలోనికి దేవుడు మనని నడిపించాలని ఆశపడుతున్నాడు. అందుకని అంటాడు శిష్యులతోనే మీ ఓడని లోతులోనికి, ఆ లోతులోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో అనేక విషయాలు మనకి ఆయన నేర్పిస్తాడు. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు గో ఇన్ టు ద డీప్. ఆయనతో మనం మెంటర్గా లోతైన మార్గంలో వెళ్ళినప్పుడే అనేక విషయాలు మనము ప్రభు నేర్పిస్తుండగా నేర్చుకునే వారుగా మనం ఉండగలుగుతాం. అందరితో కలిసి ఒకటిసారి లోతులోకి వెళ్ళాం, అందరు కలిసి పుష్కరాల్లో మునుగుతారేమో, కానీ దేవుని సన్నిధి, దేవుని సావాసంలో ఒంటరిగా పడుతున్నాం. ఒంటరిగా మనం వెళ్ళినప్పుడు నీకు నేర్పించాల్సిన విషయాలు, నీ ఆధ్యాత్మికమైన బలాన్ని చేకూర్చే విషయాలు దేవుడు నీకు వ్యక్తిగతంగా ఆయన నేర్పిస్తానని ఆయన ఆశపడ్డాడు. బట్ లోతైన అనుభవంలో మనం వెళ్ళాలి. ఈరోజు ఒక పత్రిక మనం ధ్యానించుకున్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడు మనకు శక్తియో ప్రేమయో నిత్యం గల ఆత్మనిచ్చను కానీ నిర్గితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి బివేర్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మీయతలో మనము తప్పిపోకుండా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? గాడ్ హాస్ నాట్ గివెన్ దిస్ పీపుల్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయముతో కూడిన ఆత్మని మనకు ఇవ్వలేదు. అందుకనే బైబిల్ కూడా చెప్తుంది కదా, భయపడద్దు, మీ హృదయాన్ని కలవరపడలేదు అని. ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే హీఈస్ ఆల్వేస్ విత్ us. ఆయన నిత్యం మనతోనే ఉన్నాడు. కానీ మనమే ఆ సావాసంలో నిమ్మలేక ఆయనని మనం మర్చిపోయి అన్ని ఆలోచనలతో ఈ లోకంలో నింపబడిపోయి మనం భయపడుకుంటున్నాం. భయపడదు. మనకు భయపడే వ్యక్తి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఒక పాట నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు, పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు అని సండే స్కూల్ పాట. కాబట్టి
వీ షుడ్ నాట్ ఫియర్. మీరు ఎందుకు భయపడుతున్నాడు ఒక మానవుడు అంటే, ఆ మానవుడు దేవుడు సావాసాన్ని కోల్పోయినాడు. అందుకని భయం రావాలించింది. ఆ భయము మన నుంచి తొలగించుకోవాలంటే తిరిగి నువ్వు ప్రభుత్వ సావాసంలోనికి రావాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం సావాసం కలిగి ఉంటావో నీలో ఉన్న భయము అనే ఆత్మ, దురాత్మ పారిపోతుంది. మనం అన్ని విషయాల్లో భయపడుతుంటాం. ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏంటో, రేపటి దినం ఎట్లా గడుస్తుందో, ఇంటి అద్దె ఎట్లా కట్టుకోవాలో, ఎట్లా రాబోతున్న సంవత్సరాల్లో నా జీవితం ఎట్లుండబోతుందో, అన్ని అనాలోచనగా ఒక మానవుడు పీడిపబడుతుండేది తెలుసా? ఆత్మీయ సావాసాన్ని కోల్పోయినట్టు. ఆత్మీయ సావాసంలో నిలిచినప్పుడు మీలో ఉన్న భయాన్ని ఆయన తొలగిస్తాడు. ఆయనలో ధైర్యంతోనే ఆయన నింపుతాడు. అంత మాత్రమే కాక ఏమంటున్నానంటే, హీ విల్ గివ్ యూ పవర్. నువ్వు భయపడాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు ఏ విషయాలైతే నీకు భయాన్ని గురి చేస్తున్నాయో ఆ విషయాల్లో వాటిని చూసి నువ్వు అధైర్యపడకుండా నువ్వు ప్రభువుని బట్టి ధైర్యంగా వాటిని ఎదుర్కొనే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. But God wants to fill his people with his power. ఆయన శక్తితో నింపాలని ఆశపడతాం. కానీ మనం దేవుడు మనం చూస్తుండగా మనము శక్తి లేని వారుగా, బలహీనులుగా మనం వాస్తవానికి చెప్పాలంటే మానవులందరూ బలహీనులే. కానీ ప్రభుని ఎప్పుడైతే మనము చేరుకోగలుగుతామో, ప్రభు సావాసంలో నిలిచిఉండగలుగుతామో, ప్రభు అనుగ్రహిస్తున్న బలాన్ని మనము పొందుకోగలుగుతాం. అటు రీతిగానే ప్రభుని చేరుకున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమని మనం పరిశీలించాలి. అందుకని అంటున్నాడు, పత్రికలు అంటాడుగా, భక్తుడు అంటాడుగా, ప్రకటన గ్రంథం అంటగా, అంత్యదినములలో ప్రేమ చల్లారిపోతుంది. అది దేవుని ప్రేమలో అందుతుందా? ప్రభు ప్రేమ మనలో ఉండాలి అంటే మనం ప్రభుకి సమీపంలో ఉండాలి. ఒక కట్టెని తీసుకొని పొయ్యిలో పెడితే అది మండుతుండగా ఇంకో కట్టెని దూరం ఇస్తారు, మండదు. ఆ కట్టెతోనే కలిసినప్పుడే అది కూడా అగ్ని రగులుకొని మండుతుంది. కాబట్టి ప్రభు ప్రేమని మనము ఈ అంత్యదినాల్లో కలిగి ఉండాలి. అంత మాత్రమే కాక హీ హాస్ గివెన్ us సెల్ఫ్ కంట్రోల్. ఇలా సెల్ఫ్ కంట్రోల్ లేక అందరూ ఉన్నారు. డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో కంట్రోల్ ఉండదు. ఏమి కొనాలో, ఏమి వస్త్రతలో, ఏమి వద్దో అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ అన్ని కూడబెట్టుకుంటూ కంట్రోల్ తప్పిపోయిన సిస్టంలో మనం ఉంటాం. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుడి వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇస్తాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు ఎక్కడన్నా పోయి నువ్వు వెలశ్రద్ధించి నేర్చుకునే విషయం కాదు. బట్ గాడ్ త్రూ హిస్ స్పిరిట్ కంట్రోల్స్ యువర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని నడిపించాలి. ఆయన ఆత్మత్వం కలిగి జీవించాలి. మన జీవితంలో ఆయన ఆత్మత్వము జరిగించాలి. అప్పుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. మన జీవితాన్ని వ్యక్తిగతంగా ఒకసారి ఈ వాక్యమైన అర్థంలో చూసుకొని ధ్యానించగలిగిన వాక్యాన్ని we are not in self control, but we are out of control. అప్పు చేయగలమో బట్టి అప్పు చేసేసి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసపోదు దేవుడు ఎప్పుడు ఇచ్చబడతాడంటే నమ్మి మోసపోయి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తున్న ఆ సెల్ఫ్ కంట్రోల్ లేక. అందుకనే ఏమంటారు, లేకపోయినా భారాన్ని తీసుకుని వచ్చి నెత్తి మీద మోపుకుంటూ ఉంటారు. నువ్వు మొయ్యలేవా భారం? అందుకనే పాడుతుందా, మోయలేక బ్రతుకు భారం మోక్షపోయేదెందరో అని ఒక పాట ఉంది కదా, గల్పిస్తే కదా. మొయ్యలేదు బ్రతుకు భారం. కానీ ఈ బ్రతుకు భారం తేలికపరిచేదే మన దేవుడి మాట. మన దేవుడిని మనం ఆధారపడినప్పుడు, ఆయన యొక్క సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు God will control your life. ప్రతిదినం మనం ప్రార్థించుకోవాలి. ఏమనంటే, ప్రభు నా జీవితాన్ని నీ చేతులకి నేను అప్పగిస్తున్నాను. ప్రభు కూడా చక్కగా కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తం ప్రాణం దారపోసి ఆఖరి మాట ఏమన్నాడంటే, నా ఆత్మని నీ చేతికి తండ్రి అప్పగిస్తున్నాను అన్నాడు. సో ఎవ్రీడే మన జీవితాల్లో కూడా అవర్ లైఫ్ హ్యాస్ టు బి హ్యాండ్ ఓవర్ టు గాడ్. దేవుని చేతిలోని జీవితాన్ని నువ్వు అప్పగించేవారంట
దారి అనే దేవుడు. నువ్వు ఒకసారి దేవుడి చేతిలో నీ జీవితం అప్పగించినప్పుడు ఆయన దాన్ని ఎట్టి రీతిగా మంచాలో, ఎట్టి రీతిగా నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలో ఆయన బలపరిచి లేవనెత్తి ఆయన కొరకు సాక్షిగా నేను జీవింపజేస్తాను. కాబట్టి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్స్ ఇంటూ హిస్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో మన జీవితాన్ని మనం అప్పగించేవారు ఉంటాం. కాబట్టి తిమోతి రాసిన పత్రిక ఉంటే తిమోతి రాసిన పత్రికలో 5 హెచ్చరికలు దేవుడిస్తున్నాడు. ఏంటి అంటే మొట్టమొదటిగా నీకు పిరికితనం దేవుడు ఇవ్వలేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే వాక్యానుసారం నువ్వు జీవించగలిగితే కనుక నీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది దేవుడు ఇవ్వగలుగుతాడు. సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఎక్కడ అలసిపోవు, పడిపోవు, ఎక్కడ చిక్కుకోవు. ఎందుకంటే గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఈరోజు మనం కంట్రోల్ తప్పిపోయి అప్పుల బాధలో, లేకపోతే కష్టాలలో, సావాసాల్లో మునిగిపోయి దాని నుంచి బయటపడలేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకు తెలుసా? బికాస్ దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అందుకే దేవుడి దగ్గర వచ్చి మనము ఆ సెల్ఫ్ కంట్రోల్ దానికి మనం దగ్గర వచ్చి పొందుకునే వాళ్ళు. రెండోగా మనం చూస్తున్నట్టు కనుక అదే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఉండొచ్చు. సెకండ్ తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యాలు. కలిగిన వాడై నా వలన వినిన మితవాక్య ప్రమాణంలో గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థంలో మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. కాబట్టి ట్రూత్ మస్ట్ బి గార్డెడ్. దేవుని వాక్యము వినడం కాదు కానీ వింటున్న వాక్యము కాపాడబడాలట. ఎవరు కాపాడతారు? మనమే కాపాడమని దేవుని అడగాలి. ఎందుకంటే చాలా మంది వాక్యాలు వింటారు కానీ వాక్యాన్ని కాపాడుకో. దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా హృదయంలో నేను భద్రపరచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపం చేయమని ఉన్నాను. ఒకటి ట్రూత్. అందుకని వేసుకోవాలి కదా, నేనే మార్గము సత్యము శివపై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొక్క తోడు రాలేదు. కాబట్టి వాక్యము మనం ఎప్పుడైతే కల్లి జీవించగలుగుతామో ఆ వాక్యము మనం కాపాడుకునే వారిలో మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అపవాది సాతాను ఏం చేస్తుందంటే సేవకుల ద్వారా, ప్రచారకుల ద్వారా వాక్యము వినిపింపజేస్తారు దేవుడు. కానీ ఎప్పుడైతే మనం మన ఆలోచన వాక్యం బయటకు వెళ్ళిపోతామో ప్రార్థన కూడికైనాక అపవాది ఏం చేస్తాడంటే వాక్యాన్ని దొంగిలించేస్తాడు. ఏమి విన్నామంటే ఏమి గుర్తుంటాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేకంటే వాక్యాన్ని మనం కాపాడుకోలేని వారిగా మనం. కాబట్టి వాక్యాన్ని మనం కాపాడుకునే కృపను దేవుని యొక్క నుంచి మనం పొందుకోదాం. అదే రీతిగానే వాక్యాన్ని బట్టి యూ హ్యావ్ టు చెరిష్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ఐస్ క్రీమ్ తింటే ఆనందం ఉంటుంది, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్. అదే రీతిగానే వాక్యాన్ని కూడా మనము రిలీజ్ చేయాలి. దేవా నాకు ఇంకొద్దిగా ఆత్మీయ ఆహారము కొంచెం ఎక్కువగా ఇంకొద్దిగా బలం పొందుకునే రీతిగా నేను మీ అందరి నుంచి పొందుకునే కృపను దయచేయండి. దేవుని దగ్గర నుంచి పొందుతాను. అటు రీతిగానే ఆ కాపాడుకున్న వాక్యాన్ని, ఆ ఆనందిస్తున్న వాక్యాన్ని నీ సొంతంగా పెట్టుకోవద్దు కానీ అది ఇతరులకు ఎక్కువ పంచిపెట్టే వారిగా ఉంటారు. యేసుప్రభు గారు కూడా ఆ గొప్ప సమూహాన్ని చూసినప్పుడు 3 రోజులు వాళ్ళు దేవుని మాటలు వింటూ ఆకలితో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్న ఆహారం ఉందంటే ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి దేవుడు వాటిని తీసుకొని ఏం చేస్తాడు? ఆశీర్వదించాడు. ఎందుకంటే 5,000 మందికి పంచిపెట్టారు. సో మన జీవితాల్లో కూడా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో, ఆ వాక్యాన్ని మనం రిలీజ్ చేయగలుగుతామో, వాక్యం యొక్క రుచిని మనం తెలుసుకోగలుగుతామో అది మనలో పెరుగుతూ ఉంటుంది. వాక్య అభివృద్ధి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాక్య అభివృద్ధి మనకు కావాలి. చాలా మంది బైబిల్ మొత్తం చదివేస్తారు. నేను బైబిల్ చదివేస్తానండి అని చెప్తాను. నేను వాళ్ళు
ఏమాత్రము ఆ వాక్య ప్రకారము కాపాడుకోలేని వారుగా, ఆ ప్రకారం నడుచుకోలేని వారుగా, ఆ ప్రకారం నడుచుకుంటే వచ్చామా అని వారు నిన్న అయిపోయాము అంటలేదు కదా. అనుదిన ఆహారం అని మనం గుర్తించాలి. అందుకని వేసుకోవాలి అంటారా, వేసుకోవాలి అంటారా, మనిషి రొట్ట వల్లే కాదు, దేవుడి నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తాడు. ఈరోజు మనం జీవిస్తున్నామంటే మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యం. ఆ జీవాహారమే నువ్వు కాదనుకుంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎండిపోతావు, చచ్చిపోయే స్థితికి దిగజారిపోతావు. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనము ప్రేమించేవారు. ఒక చిన్న వాక్యం చదువుతారు, ధ్యానించి ఆ వాక్యం నిమిత్తం ప్రార్థించి, ఈ వాక్యం నాకు ఇచ్చేది, ఈ వాక్యం ద్వారా నేను దీన్ని చక్కపడతాను, ఏమి నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా నేను దీన్ని పోగొట్టుకోకుండా భద్రపరచుకోవాలి. నాకు సహాయం అనుభవించుకోవాలి, జ్ఞానాన్ని నిర్ణయించే ప్రభావాన్ని దేవుని అడుగుతా దేవుడు తప్పక సహాయం చేస్తున్నామని అడుగుతారు. ఇంకోటి మొట్టమొదటిగా చెప్పాను కదా, మనకి ప్రతితరం దేవుడు ఇవ్వలేదు, భయపడాల్సిన అవసరం లేదు. అదే రీతిగానే దేవుడు తన శక్తిని అనుభవించున్నాడు, అదే రీతిగానే దేవుని ప్రేమని మనం అనుభవించున్నాడు. అంత మాత్రమే కాక సెల్ఫ్ కంట్రోల్ అనే దేవుడు మనకి ఇచ్చున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతుంటాం, ఎందుకు వాక్యాన్ని విడిచిపెట్టినాం. అందుకని అది కాపాడుకోవాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే కనుక చూసుకున్నాం కదా ఇప్పుడే, వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, వాక్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడి పని ఏంటంటే వాక్యాన్ని సేవకుల ద్వారా విప్పింపజేస్తాడు. సేవకులు వాక్యాన్ని నీకు చెప్పి ఉండగా కాపాడుకునే బాధ్యత సేవకుడిది కాదు, విశ్వాసి. ఆ వాక్యాన్ని నువ్వే కాపాడుకుంటున్న సేవకుడేమి చేయలేడు, కానీ నీ గురించి ప్రార్థన మాత్రం చేయలేదు. కాబట్టి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము వాక్యానికి ఇవ్వాలి. ఎందుకంటే అది వాక్యం అన్నది వాక్యం దేవుని అందరూ వాక్యమే దేవుడు అయింది. వర్డ్ ఇస్ ద వర్డ్. ఆయన ముందు నుంచి వాక్య స్వరూపి. ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు భూమిని ఆకాశాన్ని స్థితించాను మాట ద్వారా. ఆ మాటకు అంత వెళ్తున్నాను, ఆ మాట యొక్క వెయిట్ మనకు తెలుస్తుంది. ఆ వెయిట్ మనం తెలుసుకుంటే, ఆ వెయిట్ మనం కాపాడుకోగలిగితే అది మనకి బలాన్ని చేయవలసిన. మూడుగా మనం చూసుకున్నట్టయితే అదే తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 తిమోతి 4:10. నా దేవాయి లోకంలో శ్రయించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాము, గల్తీయకును తీతు వెళ్ళేది. కాబట్టి ఈయన డీమస్ ఏం చేసిందంటే ఆయన లోకంలో పడిపోయి లోకాన్ని ప్రేమించి ఆయన దేవుని వాక్యాన్ని దూరం చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా అక్కడ గుర్తించాలి, నువ్వు వాక్యానికి దూరం అవుతున్నావు అంటే నువ్వు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఒకటి వాక్యము మనకు కావాలంటే మనం లోకం నుంచి వేరుపరచబడాలి, వాక్యాన్ని కలిగిన వారమై ఉండాలి. ఆయన లోకాన్ని ప్రేమించాడు, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ మంచి పదార్థం ఏదైతే ఉన్నదో వాక్యము దాన్ని పొంగొట్టుకున్నాడు, లోకస్తులుగా మిగిలిపోయింది. మనం అన్ని రీతిలో ఉండదు, కానీ వాక్యాన్ని మనము ప్రేమించే వరకు. అందుకని వాక్యం కాపాడుకునే కృపను కూడా దేవుని అందరిచున్నాము. వాళ్ళు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకే స్థానం చూస్తారు. కాబట్టి బివేర్ ఆఫ్ వైద్యస్. ఈ లోకం ఆకర్షిస్తారు, రంగుల వల్లనే పొద్దుల వల్లనే ఏదో ఒక ఆకర్షణకి మనం లోనైపోతున్నాం. అదే వాక్యము మనం ఆకర్షిస్తున్న వాక్యానికి మనం ఆకర్షింపబడుతున్నాం, ఆకర్షింపబడలేని వారుగా మనం అంటే వాక్యమంలో అంత నిర్లక్ష్యము కలిగి జీవిస్తుంది. అందుకని లోకం నుంచి మనం వేరుపరచబడాలంటే వాక్యాన్ని చేయకపోవడంగా అనుకుంటాం. 4వది మనం అదే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూసుకుంటే ఒక మాట చూడండి. చదవాలి. వచ్చినది తెలుసుకోవడము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు
ధనాపేక్షలు, విఘ్నములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవిదయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చదువు అవిధేయులు, సజ్జన ద్వేషులు, భక్తి గలవారుగా ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిని ఉన్నారు. వీటి వారిని విముఖులై ఉండును. కాబట్టి అంత్యదినాల్లో ఎంతో మంది వాక్యం అనే మార్గం నుంచి తప్పించడానికి ఎంతో మంది వస్తారు. అక్కడ కొన్ని కేటగిరీస్ ఇచ్చారు దేవుడు. ఆ కేటగిరీస్ మనలోనే ఉంటాయి, పక్కన వాళ్ళలో ఎత్తుకాల్సిన అవసరం లేదు. సుఖాన్ భావంలో దేవుడి కన్నా ఎక్కువగా సుఖంని ప్రేమించేవారు, కృతజ్ఞత లేనివారు, ఎంతో మంది మన జీవితం మన యాత్రలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అట్టి వారితో మనము విముఖులై ఉండాలి, జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే లోకం మీద మోసపరుస్తుంది, ఆకర్షిస్తుంది, మోసపరుస్తుంది. అవ్వని పండు ఆకర్షించింది, మోసపరుస్తుంది. అట్లనే మన జీవితాలు ఈ వాక్యం మన వెలుగు మనకు లేనప్పుడు మనము మోసపోతాం. అందుకని అపాయకరమైన కాలాల్లో వచ్చును అని బయట చెప్తుంది, కానీ ఆల్రెడీ వచ్చేసి ఆ కాలంలో మనం ఉన్నామని గుర్తించిన వాళ్ళు అంత్యదినంలో అపాయమైన కాలంలో వచ్చును అని బయట చెప్తుంది. కానీ మనము ఈరోజు ఆ కాలంలో జీవిస్తున్నాము అని గ్రహింపగలిగి జాగ్రత్త వహించేవారుగా మనం ఉండాలని కూడా ఇంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి బివేర్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ లివింగ్. నీ కొరకు నేను, నా వారు, నా పిల్లలు, నా కుటుంబము, ఆ సెల్ఫ్ అనేది నీలో ఉన్నంత కాలము దేవుణ్ణి దూరపరచుకోవాలి. అందుకని యేసుప్రభుని వెంబడించుకోవాలంట తల్లినైనానో, తండ్రినైనానో, బంధుమిత్రులైనా అందరినీ విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. ఎందుకంటే మనుషుల ఉంటున్న ఆ నైజర్, ద క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, వాటినన్నిటి నుంచి మనము విడుదల పొందుకోవాలి అంటే ప్రతిదినం వాక్యం చేత అలంకరించబడాలి. సెల్ఫ్ సెంటర్డ్ ఉండదు. మనం ఎట్లుండాలి? క్రైస్ట్ సెంటర్డ్గా మనం ఉండాలి. ఈరోజు మనం సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాం, దేవుడిని కూడా పక్కన పెట్టేవారు. అందుకని దేవుడి కన్నా ఎక్కువగా సుఖం ప్రేమించేవారు. అట్టి రీతిలో మన జీవితాన్ని ఉంటుంటే కనుక దేవుడు అంటున్నాడు, కాదు, నాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నీ జీవితంలో మొదటి స్థానం నాకు, దాని తర్వాత ఏదైనా లేదు. నేను అంటున్నాడు ప్రకారం అంటున్నా, నేను నీ మీద ఒక నింద మోచున్నాను, ఎందుకంటే నువ్వు మొదటి ప్రేమను కోల్పోయాను. యూ హ్యావ్ ఫర్సేకెన్ యువర్ ఫస్ట్ లవ్. దేవుడు లోకాన్ని ఎంతకన్నా ప్రేమించడం మాకు చెప్తుంది 3:16 యోహాను. మనం ఆ ప్రేమనే కోల్పోయాం. సో ఆ ప్రేమను కోల్పోతే మనం ఇప్పుడు ఎట్లయిపోతామంటే స్వార్థప్రియులు అయిపోతాం. కానీ మన దేవుడు ఎవరు? నిస్వార్థము. ఆయన నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన ప్రాణాన్ని, రక్తాన్ని నాలపోసిన దేవుడు. కాబట్టి సెల్ఫ్ సెంటర్డ్ ఎప్పుడు మనం ఉండదు, కానీ మనం ఎప్పుడు క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. దేవుడి బిడ్డలు ఎట్లా ఉండాలంటే పక్కన వాళ్ళు ఆపత్తులు ఉన్న వాళ్ళని ఆడుకోవాలి. మనం ఎప్పుడు ఎందుకు నాకేం పని, నాకెందుకు వచ్చింది పోలా అని చెప్పి పక్కన వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకంటే అది నేను ఉంటున్న స్వార్థం. అని దేవుడి ప్రేమ నేర్పిస్తారు. దేవుడి ప్రేమ ఏం నేర్పిస్తుందంటే ఇంతమంది వస్తున్నారు, ఒక్కడు కూడా వాటిని పట్టించుకుంటలేదు. ఏమైపోయింది దేవుడి ప్రేమ అంటే? ఆల్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ బట్ నో వన్ ఇస్ క్రైస్ట్ సెంటర్డ్. క్రీస్తుని కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి జీవించలేకపోతున్నాం. కాబట్టి పక్కన వాళ్ళ నుంచి మనము శ్రద్ధ వహించలేదు. మనము శ్రద్ధ వహించు. నువ్వు ఆత్మీయానికి ఎట్లా బలపడుతున్నావు, నీ పక్కన కూర్చుంటున్న సహోదరి కానీ సహోదరులు కానీ అదే ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారో లేదా అని శ్రద్ధ వహించు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చర్చ్కి వస్తున్నావు, సావాసంలో ఉంటున్నాడు, ఒక కుటుంబంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడ వరకు చెప్పాము, బట్ వీఆర్ యునైటెడ్ ఇన్ దిస్ బాడీ.
మన శరీరంలో పాలు భాగస్తులుగా మనం. ఇంకోటి నేనొక్కటే ఆత్మీయ బలాన్ని పొందుకుంటే నాకేమొస్తుంది? ఆత్మీయ బలాన్ని నీకు పంచిపెట్టి మీరు కూడా ఆత్మీయ బలాన్ని పొందుకుంటే అది నాకు సంతోషం కలిగిస్తుంది. కాబట్టి అటు రీతిలో మనం దేవుని దగ్గర వచ్చిన మనము సెల్ఫ్ సెంటర్డ్ లివింగ్ ఉండకూడదు, కానీ మనం క్రైస్ట్ సెంటర్డ్ లివింగ్ గా మనం ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. ఆయన మనకు సమస్తము సమకూరుస్తాడు. వాక్యం చెప్తున్న 2 రాసిన పత్రికలో ఏమని చెప్తుంది? దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారిని సమస్తము సమకూర్చబడి దేవుడే జన్మిస్తాం. ఆయన సంకల్పాన్ని మనం గుర్తించాం. వై ఆర్ యూ ఇన్ దిస్ చర్చ్? హౌ ఆర్ యూ యూస్ఫుల్ ఇన్ దిస్ చర్చ్? చర్చికి వెళ్తారు అంటారు, మంచిదే, కానీ చర్చికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉంటున్నామని దేవుడు చూస్తున్నాం. నీ కానుకలు అక్కర్లేదు దేవుడికి. నేను ఏనాడు నోరికి కానుకలు మీ దశంపాదలు ఇవ్వమని నేను ఎవరిని అడగను. నేను అవసరం లేదు కూడా. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పోషించాడు. నేను ఈ స్థితిలో ఇతరులకు ఇచ్చేవాడిగానే ఉంచాను. కాబట్టి సంకల్పం ఏంటి? మనం వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్య బలాన్ని పొందుకుంటున్నాము. ఆ వాక్య బలాన్ని మనం ఇతరికి పంచిపెట్టేవారుగా ఉండడమే దేవుడు సంకల్పం. అట్టి వారికంట సమస్తము ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మేలుకే చెల్లిస్తాడు. బట్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనేది మనకి కావాలి అని జరుగుతుంది. 5వ మనం చూసుకున్నట్లయితే కనుక అదే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఉంటుంది. చెడులో హిత బోధనలకు పెంపగా దురద చెవులు గలవారి సభ్య దురాశలకు అనుకూలమైన బోధనను వాళ్ళ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవులు లేక అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండము, సువార్త యొక్క పరిచయము నీకు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించుము. చాలా ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే జనులంట పేరు మీద మందిరానికి వస్తారు, కానీ వాళ్ళు వాక్యం కొరకు రారంట. అని పక్కన వాళ్ళ వివరాల గురించి తెలుసుకొని అందరు దుర్గా చోగులు కలిగిన వారు ఉన్న వాస్తవం చెప్పాలంటే మన జీవితంలో మనం కూడా అంటారు. నేను అందుకని ఎవరితో మాట్లాడమన్నాను. ప్రేయర్ టైంలో వచ్చినప్పుడు ప్రేయర్ దగ్గరకు వస్తేనే మాట్లాడతాను, ఎవరితో ఎక్కువ మాట్లాడను. పక్కన విషయాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నన్ను తట్టి చూస్తే నా ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ నేను ఒకటి గుర్తిస్తాను. ఎందుకు తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాను. ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు నా బాధ. ఎందుకంటే ఇతరులకి చెప్పినప్పుడు ఇతరులు ఏం చేస్తారంటే, కొంతమంది నిన్ను ప్రేమించే వారు ప్రార్థిస్తారు, కొంతమంది నిన్ను ప్రేమించలేని వారు నీ గురించి ఇంకా 10 మందికి చాటు చెప్తారు, చెడు చెప్తారు నీ గురించి. అరే వాడు ఇట్లంట, వాడు అట్లంట. అంటే వీళ్ళందరూ వారు దొంగ చూపులు కలిగిన వారు. సత్యవాక్యాన్ని పక్కకి పెట్టి పక్కన ఉన్న వివరాలని కూడేసుకున్నవారు. వాటి మందిరానికి ఒకవేళ అటు రీతిలో వెళ్తున్నాము, అటు స్వభావంతో అటు మనస్తత్వంతో వెళ్తున్నాము, మార్చుకోవచ్చు. దేవుని వాక్యం కొరకు రామందిరానికి, వాక్య బలాన్ని చేకూర్చుకోవడానికి మందిరానికి, దేవుని ఆత్మతో నడిపింపబడడానికి రామందిరానికి. అంతేగాని పక్కన సుభష్ణ ఏమైతుందో, పక్కన ప్రసన్న ఏమైతుందో, పక్కన వీళ్ళు ఏమైతున్నారో, వాళ్ళు ఏమైతున్నారో అది కాదు. మందిరానికి వస్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటి తెలుసా? వాక్యం కొరకు రావాలి. వాక్యం కొరకు ఆకలిలోని రావాలి. వాక్యం కొరకు ఆకలిలోని వచ్చినప్పుడు దేవుడు వినిపింపజేసిన వాక్యాన్ని నువ్వు పొందుకొని ప్రవర్తిస్తాడు. నువ్వు అదే దీపోత్సకుడుగా 2 మనస్తత్వాల నుంచి ఈరోజు నేను వాక్యం వింటాను, అట్లనే రోజంతా కబుర్లు కూడా వింటాను అని నేను వచ్చినాను అనుకో, వాక్యం పోగొట్టుకుంటే కానీ రోజంతా కబుర్లు కానీ నేను పొందుకుంటాను. మనుషుల గురించి మనకు ఎవరితో పని ఇక్కడిగా దేవుడితో, దేవుడు ఇచ్చిన సేవకులతో వాళ్ళు ఏ వాక్యం వినిపింపజేస్తున్నారో అది ప్రకటింపబడుతున్న వాక్యం సత్యవాక్యమేనా, ఆ వాక్యం బైబిల్లో ఉన్నట్టు ప్రకటిస్తున్నాడా, లేక ఆయన ఇష్టానుసారంగా దాన్ని మలుచుకొని ఆయన మనని
తప్పు త్రోవలో నడిపిస్తున్నాడని మనం గుర్తించేవాళ్ళం. బెరియా సంఘస్థులు ఏం చేసేవాళ్ళంట, వాక్యాన్ని పరిశీలించేవారు. We have to revise the word of God in our lives. వినేసి విన్నాంలే అయిపోయిందంటే కాదు, ఇంటికి వెళ్ళి విన్న వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా, ధ్యానించగలుగుతున్నావు? సేవకులు నీకు చెప్పజేస్తున్నది నిజమైన వాక్యమేనా, కాకపోతే ఆయన సొంత మాటలు ఏమైనా కలిపి ఆయన బోధిస్తున్నాడు? మనం ఎందుకు ఇంటికి వెళ్ళి విన్న వాక్యాన్ని మనం ధ్యానించలేక తిరిగి మళ్ళీ వాక్యాన్ని చదవలేని వాళ్ళు మనం ఉంటాం తెలుసా? మనము వాక్యాల కన్నా ఎక్కువ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, మనుషుల గురించి ఎక్కువగా మనసు పెట్టిన వారిని, కృత చూపులు కలిగిన వారిని, సత్యవాక్యాన్ని మన జీవితాల నుంచి మనము పోగొట్టుకుంటున్నాం. అందుకే నాకు తెలియదు, మందిరానికి దయచేసి రావాలి. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నప్పటికీ అది ఇష్టం. కానీ మందిరానికి వెళ్ళు, దేనికి సార్ మాస్టర్ గారు ఎట్లున్నారు, మాస్టర్ గారి కుటుంబం బాగుందా, సంఘం బలపడుతుందా, సంఘం బలహీనపడుతుందా, ఇవి కాదు నీకు కావాల్సింది. నువ్వు వస్తున్నావు ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నావు. అందుకని తొందరచూడగలిగినారై మనం అనుకుంటున్నాం. మీరు దేవుడి స్వరం. అందుకని భక్తుడు అంటారా, నీ స్వరము we have to come prayerfully. ప్రార్థనా కోరికలను మనం ధరించడానికి ఆయన స్వరము వినడానికి రావాలి. వాక్యం వినడానికి చాలా మంది వస్తారు, కానీ ఆయన స్వరము వినేవారుగా సిద్ధపాటు లేని వారు. అందుకనే దేవుడి స్వరం వినలేని వారుగా. బట్ మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రేయర్ ఉంటారు, ప్రార్థన. Lord, as I'm going to worship you this Sunday, help me to recognize and hear your voice so that I might be strengthened by your word. ప్రతి ఒక్కరు చెప్తారు వాక్యం. అందరూ చెప్పేటంటే వినేవారు. మాస్టర్లు చెప్తారు, మనం వింటాం. మాస్టర్ మాటలు వినేవారుగా మనం వినకపోతే దేవుని స్వరము వినేవారుగా మనం ఉంటాం. ఆ స్వరము వినడానికి నీకు సిద్ధపడి వస్తే దేవుడు తప్పక ఆయన స్వరం వినిపింపజేస్తాం. ఎప్పుడైతే మనం ఆయన స్వరం వినడం స్టార్ట్ చేస్తామో ఆయన మనం లోపడ్డ ప్రారంభించాం. దేవునికి లోపడకపోతున్నాం ఎందుకు తెలుసా? దేనికి కూడా ఆయన స్వరం వినలేని వాళ్ళు. యోహాను సువార్త 16 అంటారు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మెల్లగా మాట్లాడుతున్నాం. ఒక గొర్రెల కాపాలని మనం చూసుకుంటాం. మన అందరినీ గొర్రెలు మేపదానికి తీసుకొని పోతే ఎడారిలోకి, అడవుల్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపరి గొర్రెలతోనే ఉంటాడు. ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతోనే చక్కగా మంచి మేత వేస్తుంటాయి. వాటితో పెట్టి మాట్లాడాడు. ఆయన మెల్లగా స్వరం వినిపిస్తాడు. ఎందుకంటే ఎక్కడ అదురుకుంటాయి, ఎక్కడ బెదురుకుంటాయి అని కాపరి తన స్వరాన్ని అవి ఏ ఫ్రీక్వెన్సీలో వినగలుగుతాయో అదే ఫ్రీక్వెన్సీలో వినిపిస్తాయి. అదే రీతిగా మన దేవుడు కూడా ఇక్కడ వచ్చేస్తే గట్టి గడిచేసి గట్టిగట్ట ఇది చేసి అది చేసి అల్లడితో కూడిన ఇది చేసేసి కాదు. దేవుడి స్వరం వినాలంటే నిర్మలమైన ఆత్మ మనకు కావాలి. ఈ ఆత్మ నిర్మల పరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాలి. ఆవరించినప్పుడు దేవుని స్వరము వినేవారుగా కాబట్టి 5 విషయాలు మనం చూస్తాం. ఫస్ట్ ఏంటి? ఆత్మీయ ఎదుగుదల కాపాడుకోవాలి. రెండోది సత్యవాక్యం నుంచి మనం తప్పిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది ఈ లోకంలో మనము పడిపోకుండా, లోకము వాటి యొక్క ఆకర్షణకు మనము చేరువు కాకుండా దేవుని సత్యవాక్యం నిల్చుండే వారికి మనము జాగ్రత్త వహించాలి. నాలుగోది మనము సెల్ఫ్ సెంటర్డ్గా ఉండద్దు, కానీ క్రైస్ట్ సెంటర్గా ఆయనని కలిగి జీవించాలి. ఐదోదిగా దేవుని వాక్యంని కాక అది యొక్క వేరే కథలు వినిపిస్తూ ఉంటారు సేవకులు. చిన్న వాక్యం తీసుకుంటారు, ఊర్లో కథలన్నీ చెప్తారు. ఆ చిన్న వాక్యం ఎవరు గుర్తు పెడతారు, కానీ ఊర్లో కథలంటే సంఘము గుర్తు
గుర్తుపెట్టుకుంటారు. అట్టి రీతిగా మనం ఉండదు. కానీ ఆయన ఇట్టి రీతిగా అయినా దేవుడు ఎట్టి రీతిగా ఆయన నడిపించిన ఆయన నోటి నుంచి దేవుడు వినిపింపు చేస్తున్న సత్య వాక్యాన్ని నువ్వు పొందుకునే వాడినప్పుడు ఉండాలి. కాబట్టి 5 వార్నింగ్స్ దేవుడు 2వ పత్రిక తిమోతి నుంచి మనకి అనుగ్రహించాడు. వాటి మన జీవితాలు మన చేతులని మనం మోసపరచుకోకుండా దేవుడు సత్యవాక్యాన్ని వినడానికి వస్తున్నాము, ఆత్మీయ బలాన్ని చేకూర్చుకోవడానికి వస్తున్నాము, అంటే రీతిగా బలపడపడుతున్నామా లేక ఉన్న వాక్యాన్ని కూడా మనం మన జీవితాల నుంచి పోగొట్టుకుంటున్నాము. జాగ్రత్త వహించి సమకూర్చేవాడున్నాము. దేవుడు అటువంటి చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంత్ కూడా ప్రార్థన. దయగలిగిన మా ప్రియులారా, ఇంతవరకు ప్రభా అనేక విషయాలు మాట్లాడుతున్నాం. ప్రభా మా జీవితాలు ఆత్మీయతలో ఎదగడానికి అతన్ని ఏ విధంగా మా జీవితాలను మర్చుకోవాలి, అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు చూపిన కృపను ప్రార్థిస్తున్నారు. ఆత్మీయతలో అయ్యా తండ్రి ప్రభా మా స్థితిని మా స్థాయిని మేము గుర్తించడానికి అయాతని ప్రభా మేము అయాతని ప్రభా ఏ స్థితిలో మా జీవితాలు ఉన్నాయి మేము అయాతని గమనించడానికి పరీక్షించుకోవడానికి తండ్రి మీరు మమ్మల్ని గద్దించి అయాతని సమయమున మీరు మాకు బోధించిన దీన్ని బట్టి మీ పాదాలు స్తోత్రాలు. అయాతని ప్రభా సత్యవాక్యము అయాతని ప్రభా గురించిన అనుభవ జ్ఞానము మన జీవితంలో మేము కలిగి ఉండడానికి అయాతని ప్రభా స్థిరమైన అనే వాక్యములో మేమందరం కూడా కథలని జీవితాలు మేము ఉండడానికి మాకు దయచేయమని ప్రార్థిస్తాం. దురదశలు కలిగి అయాతని ప్రభా ఈ వాక్యము సత్యమైనది, అయాతని వాక్యంలో నా జీవమును సారమును మేము గ్రహించడానికి ప్రభు మాకు దయచేయండి. అయాతని ప్రభా దురదశలు కలిగిన స్థితిగతులను మా నుంచి తొలగించి అయాతని ప్రభా మా హృదయం అయాతని మీ దాంట్లో మీ వాక్యము అయాతని ప్రభా మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము కల్పించుకోవడానికి కృపణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోపపరమైన వ్యర్థమైన కల్పన కథల వైపు మా జీవితాలు అయాతని ప్రభ మేము అయాతని ఆశ చూపకుండానట్లుగా అయాతని ప్రభ మిమ్మల్ని మేము సంపూర్ణంగా మా జీవితాలలో ప్రథమ స్థానం నుంచి మా జీవితాలలో ప్రభ మిమ్మల్ని మేము అయాతని నిలుపుకోవడానికి కృపణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయాతని ప్రభ తిమోతి గారు మాట్లాడినట్టుగా అయాతని ప్రభా అయాతని మా జీవితాలలో ప్రభా మేము అయాతని మీలో మేము ఎదగడానికి కృపను మాకు దయచేయండి. మేము మీలో మేము ఫలించడానికి కృపను మాకు దయచేయండి. మీ వాక్యమును మాలో మేము దాచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇహ లోకాన్ని మేము స్నేహించుకున్నట్లు అయాతని ప్రభా మీతో మేము ఆనుకొని అయాతని ప్రభా అంటుకట్టబడి మా జీవితాలను ముందుకు సాగడానికి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము నీ కొరకు ఫలించినట్లుగా నీ కొరకు మేము అయాతని ప్రభా మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మా జీవితాలలో అయాతని ప్రభా మేలుకరమైనవి మేము చేయనట్లుగా అయాతని మా ద్వారా మీరు అయాతని సంతోషించినట్లుగా మా జీవితాలు ఉండడానికి ప్రభు మాకు అనుగ్రహించండి. మాలో అయాతని ప్రభా ఇంకా మీకు ఆయస్కరమైన ఏమైనా ఉంటే అయాతని ప్రభా మీకు అయిష్టమైన అయాతని ప్రభా మార్గాలలో మేము నడుస్తూ ఉంటే అయిష్టకరమైన అలవాట్లతో మేము ఉంటుంటే ప్రభా తండ్రి ప్రభా మీ వాక్యముకు చోటియని స్థితి మాలో ఉంటుంటే ప్రభా నువ్వు ఒక్కసారి మమ్మల్ని మన్నించి ఒకసారి మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి ప్రభా నీ పాదాల చింత మేము పోచాడుతున్నాం, అడుగుతున్నాం. మా బలహీనతను క్షమించండి. మీరు మాతో మాట్లాడిన రీతిగా అయాతని ప్రభా ఏ విషయాలలో మేము అయాతని ప్రభా దిగజారిన స్థితిలో ఉంటుంటే ప్రభా యువతను మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించి ఇక్కడ నుంచి ప్రభా మేము అయా సరైన మార్గంలో మేము నడుచున్నట్లుగా అన్ని వాక్యాన్ని మేము పట్టుకొని జీవించినట్లుగా ప్రభను మాకు తెచ్చి ఈ వాక్యానుసరంగా మేము జీవించినట్లుగా అయాతను మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మస్వరూపుడు దేవ అయా స్వరమును మేము వినగల చెవులు మాకు తెచ్చి అయాతని ప్రభని వాక్యము అయాతని ప్రభ మా జీవితంలో ఫలించినట్లుగా ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించి హృదయంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ రాత్రి మీరు మాకు మాట్లాడిన అయాతని ప్రభ ఈ మాటలు మా హృదయంలో దాచుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహించమని తండ్రి మీరు అయాతని ప్రభ మా జీవితాల ద్వారా మహిమగత ప్రభావం పొందుకుంటున్నాం. యువతని మిమ్మల్ని మేము మా జీవితాలలో కలిగి ఉండి అయాతని ప్రభ ముందుకు సాగుతున్నాం మాకు అనుగ్రహిస్తున్నాం. వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆమె